పోతన గారు ఏం చేశారంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః దీని పద్యం కింద తిప్పేశారు. తిప్పేస్తే అమ్మలగన్నయమ్మ ఊరమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండిడి యమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్యుత మహత్వ ఓం కవిత్వ ఐం పటుత్వ హ్రీం సంపదల్ శ్రీం అమ్మలగన్నయమ్మ శ్రీమాత్రే నమః ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని ఈ పద్యం కింద మార్చారు. అందుకే ఈ పద్యం విజయవాడ కనకదుర్గమ్మ యొక్క అంతరాలయం పైన ఉన్నటువంటి తోరణం దగ్గర నుంచి గుంటూరు శారదా పరమేశ్వరి దేవాలయంలో అంతరాలయం మీద ఉన్నటువంటి రాజద్వారం వరకు ఈ పద్యమే పట్టుకునుంది. ఎందుకు పోతన గారు భాగవతాన్నంతా ఆంధ్రీకరించినా ఇంకొక పద్యం రాయకుండా అమ్మవారి ముందు ఈ పద్యమే రాయడానికి కారణం ఏమిటంటే బీజాక్షరాలతో చెప్పాలి అంటే కొంత అధికారం ఉంటేనే చెప్పాలి. ఆ శక్తి సామాన్యుడికి కూడా ఇవ్వడానికి పోతన గారు చేసిన మహాప్రయోగాన్ని లోకానికి అంతటికి అందించడం కోసమని అదే తీసుకొచ్చి తోరణానికి పెడతారు.